ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. 22 ప్రతిపాదనలపై చర్చించబోతున్నారు కేబినెట్. ఇక సిఆర్డీఏ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనుంది కేబినెట్. అమరావతిలో భూముల కేటాయింపులపై మంత్రుల కమిటీ సిఫార్సులకు ఆమోదం తెలపనుంది. నాలా చట్టం రద్దు బిల్లుకు సంబంధించి కేబినెట్ ఈ రోజు ఆమోదం తెలపనుంది. పట్టణాభివృద్ధి, సిఆర్డీఏ, మున్సిపల్ చట్టాల సవరణలపై చర్చిస్తారు. అమరావతి ఎల్పీఎస్ జోన్లలో గ్రామ పంచాయతీల అభివృద్ధి పనులకు అలాగే 904 కోట్ల రూపాయల పరిపాలన అనుమతిపై చర్చ జరగబోతోంది. ప్రస్తుతం ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. 22 ప్రతిపాదనలపై కేబినెట్ చర్చించబోతోంది. ఈ కేబినెట్ సమావేశానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్ ఈరోజు చాలా కీలకమైన నిర్ణయాలు. యాజ్ యూజువల్గా రాష్ట్ర ప్రభుత్వం గత 15 రోజుల క్రితం నిర్వహించిన కేబినెట్తో తర్వాత దాదాపు 22 అంశాల అజెండాతో ఈరోజు ఒక కీలకమైన సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఇందులో కొన్ని పాలసీలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ప్రధానంగా పాలసీలపైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ పాలసీలను తీసుకురావడం ద్వారానే వేగవంతంగా పారిశ్రామికీకరణకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కావచ్చు, వెల్త్ క్రియేషన్ కావచ్చు, ఇట్లాంటి పాలసీలను ముందుగా తీసుకురావాలన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశంగా తెలుస్తుంది. దీనితోడు అడ్మినిస్ట్రేటివ్కి సంబంధించి, పరిపాలనకు సంబంధించి చాలా కీలకమైన నాలా రద్దుకు సంబంధించిన అంశం చాలా ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది. గత 3 నెలల క్రితమే ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. దానికి సంబంధించి ఇప్పటికీ చాలా ఎక్సర్సైజ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే నాలా అనేక డిపార్ట్మెంట్స్కి సంబంధించిన కోఆర్డినేషన్ ఉంటుంది. పంచాయతీరాజ్కి సంబంధించి కావచ్చు, ఎంఏయుడికి సంబంధించి కావచ్చు, ఇట్లాంటి అనేక అంశాలకు సంబంధించిన ఇష్యూ కాబట్టి అన్నిటికీ సంబంధించి నాలాని రద్దు చేస్తూ మరొక కొత్త యాక్ట్ను కూడా తీసుకురాబోతున్నారు. దానికి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయాన్ని ఈరోజు తీసుకురాబోతున్నారు. అదే సమయంలో ఉద్యోగులకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. ఉద్యోగులకు సంబంధించి చాలా పెండింగ్ ఉన్నాయి, బకాయిలు చెల్లించాల్సిన అంశం ఉంది. వాటికి సంబంధించిన కీలకమైన డిస్కషన్ కూడా ఈరోజు జరగబోతుంది. సో ఇలాంటి అడ్మినిస్ట్రేటివ్కి సంబంధించినవి కావచ్చు, లేకపోతే పాలసీకి సంబంధించినవి ఉంటే మరొకవైపు రాజకీయపరమైన డిస్కషన్ ఈరోజు ప్రాధాన్యత కలిగించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో తెలుగు అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కొన్ని వివాదాల్లో చిక్కున్నారు. నిన్న శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి ఒక ఫారెస్ట్ అధికారులకు సంబంధించి వాళ్ళపైన బలవంతంగా వాళ్ళ కారులో ఎక్కించుకెళ్ళి వాళ్ళపైన ఇబ్బందులకు గురి చేసినట్టుగా వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈరోజు దానిపైన చాలా సీరియస్గా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఎమ్మెల్యే మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దానికి సంబంధించి డిప్యూటీ సీఎం అయితే చాలా పర్టికులర్గా ఇంకొకసారి రిపీట్ కాకుండా ఉండాలంటే ఎవరైనా ఎమ్మెల్యేలైనా లేకపోతే మంత్రులైనా చివరికి తాము తప్పు చేసిన చర్యలు తీసుకోవాల్సిందంటూ నిన్న చాలా తీవ్ర పదజాలంతో ఒక ట్వీట్ చేయడం జరిగింది. సో దాన్ని ఈరోజు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ దాని మీద డిస్కషన్ చేసే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ముఖ్యమంత్రి కూడా దానిపైన ఇప్పటికే సీరియస్గా రెస్పాండ్ అయ్యారు కాబట్టి దానికి సంబంధించి కూడా ఖచ్చితంగా చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. అదే సమయంలో కొంతమంది ఎమ్మెల్యేలు ఇటీవల కాలంలో శ్రీకాంత్ పెరోల్కి సంబంధించిన ఇష్యూలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ఆ రెఫరెన్స్ లెటర్స్ ఇవ్వడం, వాళ్ళకి పెరోల్ ఇవ్వాల్సిందిగా రికమెండ్ చేయడం, అది వివాదాస్పదం కావడం, దీనిపైన పెద్ద ఎత్తున రాష్ట్రంలో డిస్కషన్ జరిగింది. దాంతో ఇంత పెద్ద ఎత్తున డిస్కషన్ జరిగింది కాబట్టి ఖచ్చితంగా కేబినెట్ దాన్ని డిస్కస్ చేసే అవకాశం ఉంది. మరొకసారి పెరోల్ ఇచ్చే అంశానికి సంబంధించి కావచ్చు, లేకపోతే నోటోరియస్ క్రిమినల్స్ పట్ల అప్రమత్తంగా లేకపోతే ఎలాంటి రాజకీయపరమైన ఇబ్బందులు ఎదురే అవకాశం ఉందో మరొకసారి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కేబినెట్కి వివరించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వీటితో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు కూన రవికుమార్ శ్రీకాకుళంకి సంబంధించి అక్కడ స్థానికంగా ఉన్న ఒక కేజీబీవీ స్కూల్కి సంబంధించిన ప్రిన్సిపల్తో కొంత వివాదం అక్కడ జరుగుతుంది. అదే సమయంలో గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే చాంద్ బాషాకు సంబంధించిన ఒక వివాదం జరుగుతుంది. సో వీటన్నిటిని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. వరుసగా జరుగుతున్న సంఘటనలు, అనంతపురంలో జూనియర్ ఎన్టీఆర్ మీద వ్యాఖ్యలు చేసినట్టుగా అనంతపురం ఎమ్మెల్యే మీద ఆరోపణలు ఉన్నాయి. సో ఇట్లాంటి అన్నింటినీ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది కాబట్టి వాటికి సంబంధించి ఇవన్నీ చర్చించే అవకాశం ఉంది. మరొకవైపు జాతీయ రాజకీయాల మీద కూడా ఖచ్చితంగా చాలా ఆసక్తికరమైన చర్చ ఈరోజు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే జాతీయ రాజకీయాల్లో చాలా మార్పులు చోటు చేసుకున్న నేపథ్యం ప్రస్తుతం కనిపిస్తుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికకి సంబంధించి మా తెలుగు అభ్యర్థిగా ఒక తెలుగు వ్యక్తిని పెట్టడం జరిగింది. దీనిపైన తెలుగు సెంటిమెంట్ని కొనసాగిస్తూ కొన్ని రాజకీయ పార్టీలు కొంత ఆరోపణలు విమర్శలు చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి దానికి సంబంధించి కూడా కేబినెట్ డిస్కషన్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్డీఏకి తమ మద్దతు ఇస్తున్నట్టుగా బహిరంగంగా ప్రకటించినప్పటికీ కూడా మరొకసారి దానికి కేబినెట్లో దాన్ని జస్టిఫై చేసుకునే అవకాశం ఉంది. దానికి సంబంధించిన చర్చ జరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సో మొత్తానికి అనేక అంశాలతో ఈరోజు రాజకీయ అజెండా పెద్దగా ఉంది. సో దానికి సంబంధించి ఎక్కువ డిస్కషన్ అయితే జరిగే అవకాశం ఉన్న సందర్భం అయితే కనిపిస్తుంది.